అహంకారం నిండిన భీముడికి ఒక వానరుడు నేర్పిన గుణపాఠం ఏమిటో మీకు తెలుసా? పాండవుల అరణ్యవాసంలో ఒకరోజు దివ్యమైన సౌగంధిక కమలం గాలిలో తేలుతూ ద్రౌపది ముందు వాలింది. ఆ సువాసనకు మురిసిన ద్రౌపది భీముడిని మరిన్ని పువ్వులు తీసుకొని రమ్మని కోరింది. సరే అన్న భీముడు ఆ పువ్వుల కోసం వెతకడం మొదలు పెడతాడు. కదలీవనంలో ఒక ముసలి వానరుడు దారికి అడ్డంగా పడుకొని తోకతో మొత్తం దారిని నిరోధించాడు. గర్విష్ఠుడైన భీముడు కోపంగా తొలగమని ఆదేశించాడు. కాని వానరుడు మాత్రం నిశ్చలంగా చిరునవ్వుతో చెప్పాడు, నువ్వే తీసి వెళ్ళు నాయనా అని. భీముడు నవ్వుతూ తోకను చేత్తో పట్టుకొని లాగాడు. కదలలేదు. 2 చేతులతో లాగాడు, అయినా కదలలేదు. పూర్తి శక్తితో లాగాడు, అయినా కదలలేదు. 1000 ఏనుగుల బలం కలిగిన భీముడు చెమటతో తడిసి మోకాళ్లపై కుప్పకూలిపోయాడు. జీవితంలో మొదటిసారి భీముడు మోకాళ్లపై కూర్చొని చేతులు జోడించాడు. కన్నీళ్లతో అడిగాడు, మీరు సాధారణమైన వ్యక్తి కాదు, మీ నిజ స్వరూపం చూపించండి మహాప్రభు. అకస్మాత్తుగా ఆ ముసలి వానరుడి శరీరం నుండి బంగారు దివ్య తేజస్సు వెలువడింది. మొత్తం గంధ మాదన పర్వతం వణికింది. సాక్షాత్తు వాయుపుత్రుడు హనుమంతుడు భీముడి ముందు నిలబడ్డాడు. భీముడు భయంతో భక్తితో సాష్టాంగపడ్డాడు. హనుమంతుడు ప్రేమతో చెప్పాడు, భీమా, బలంతో వినయం లేకపోతే అది అహంకారమై, నేను శ్రీరాముని సేవతో అనంత శక్తి పొందాను. రాబోయే కురుక్షేత్రంలో ధర్మంతో పోరాడు, అప్పుడే నిజమైన విజయం లభిస్తుంది. హనుమంతుడు ఆశీర్వదించి వేలాది బంగారు కాంతి కణాలుగా మారి అదృశ్యమయ్యాడు. ఆ రోజు నుండి భీముడు బలవంతుడే కానీ వినయంతో ఉంటాడు. జయ హనుమాన్. లైక్ చేయండి. ఇలాంటి స్టోరీస్ కోసం జీవన సత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.